ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ కు గట్టి దెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా పేసర్ నాథన్ ఎలీస్ తొడ కండర గాయంతో లీగ్ మొత్తానికే దూరమైనట్లు చెన్నై ఫ్రాంచైజీ ప్రకటించింది. కాగా రాజస్థాన్ రాయల్స్ ఆల్ రౌండర్ శామ్ కరాన్ కూడా గాయంతో మెగా లీగ్ కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. చెన్నై నుంచి కరాన్ ను రాజస్థాన్ ట్రేడింగ్ లో కొనుగోలు చేసింది. మరోవైపు పంజాబ్ కింగ్స్ ఆటగాడు లూకీ ఫెర్గూసన్ కూడా తొలి 7 మ్యాచ్లు ఆడబోము అంటూ లేదు. ఇక ఈ న్యూజిలాండ్ పేసర్ వ్యక్తిగత కారణాలతో దూరం కానున్నట్లు సమాచారం. ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ కు గట్టి దెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా పేసర్ నాథన్ ఎలీస్ తొడ కండర గాయంతో లీగ్ మొత్తానికే దూరమైనట్లు చెన్నై ఫ్రాంచైజీ ప్రకటించింది. కాగా రాజస్థాన్ రాయల్స్ ఆల్ రౌండర్ శామ్ కరాన్ కూడా గాయంతో మెగా లీగ్ కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. చెన్నై నుంచి కరాన్ ను రాజస్థాన్ ట్రేడింగ్ లో కొనుగోలు చేసింది. మరోవైపు పంజాబ్ కింగ్స్ ఆటగాడు లూకీ ఫెర్గూసన్ కూడా తొలి 7 మ్యాచ్లు ఆడబోము అంటూ లేదు. ఇక ఈ న్యూజిలాండ్ పేసర్ వ్యక్తిగత కారణాలతో దూరం కానున్నట్లు సమాచారం.